రైట్ ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వైనాడ్ రాయబరేలీ స్థానంలో ఎంపీగా గెలిచిన ఆయన వైనాడ్ స్థానాన్ని వదులుకున్నట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇక రాయబరేలీలో ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అలాగే వైనాడ్ లో జరిగే లోక్సభ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలిపారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వైనాడ్ రాయబరేలీ స్థానాల్లో ఎంపీగా గెలిచిన ఆయన వైనాడ్ స్థానాన్ని వదులుకున్నట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. రాయబరేలీలో ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అలాగే వైనాడ్ లో జరిగే లోక్సభ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలిపారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వైనాడ్ రాయబరేలీ స్థానాల్లో ఎంపీగా గెలిచిన ఆయన వైనాడ్ స్థానాన్ని వదులుకుంటున్నట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇక రాయబరేలీలో ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అలాగే వైనాడ్ లో జరిగే లోక్సభ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలిపారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. రైట్, ఇక దీనికి సంబంధించి మా పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. రైట్ రామకృష్ణ. అది ఈ రోజు సోనియా గాంధీ నివాసంలో జరిగిన కీలకమైన సమావేశంలో రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి కొనసాగాలని నిర్ణయం జరిగింది. వైనాడు నుంచి బరిలోకి ప్రియాంకను తీసుకున్నారు. మరి సోనియా గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా కేసీ వేణుగోపాల్ వీరందరూ కూడా హాజరయ్యారు. సమావేశం హాజరైన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ వైనాడుని వదులుకోవాలి, వైనాడు నుంచి బరిలోకి ప్రియాంకను దింపాలి. రాయబరేలీని ఎందుకు రాహుల్ గాంధీ పట్టుకున్నారంటే అక్కడ యూపీలో గ్రిప్ సాధించాలి. దాదాపుగా గత ఎలక్షన్స్ లో ప్రియాంక గాంధీ చాలా తిరిగారు కానీ అంత గ్రిప్ రాలేదు. రాహుల్ గాంధీకి మంచి గ్రిప్ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని రాయబరేలీ నుంచే కంటిన్యూ కావాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఆ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది, వైనాడులో వదులుకుంటున్నాం, రాయబరేలీలో కంటిన్యూ అవుతాను. వైనాడులో వదులుకోవడం తమకు బాధ అనిపించినప్పటికీ కూడా ప్రియాంక అక్కడ నుంచి కంటెస్ట్ చేసి ప్రజలకు తగిన న్యాయం చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రియాంకను కూడా గెలిపించేందుకు వైనాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే రామకృష్ణ, రాయబరేలీలో ఇప్పుడు రాహుల్ గాంధీకి ఉన్న పట్టు ఏంటి అసలు? హలో రామకృష్ణ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.